సిద్ధంగా అయింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు బీఆర్ఎస్ మాజీ మంత్రులకి హైదరాబాద్ సంబంధించినటువంటి ముగ్గురు బీఆర్ఎస్ మాజీ మంత్రులకి గాలం వేస్తున్నారట. ఇప్పటికే మల్లారెడ్డి నేను వస్తాను ఆయన అంగీకరించాడు. కానీ మల్లారెడ్డి విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే కొంత ఆలోచన చేస్తుందట. ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే చెప్పింది మాట, ముగ్గురు మాజీ మంత్రుల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నా అని చెప్పి. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. ఇక ఇవే అంశాలకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి మనం కొంత రాజకీయ పరిణామాలు, ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నది, ప్రజలు ఏమనుకుంటారో కూడా విశ్లేషించుకుందాం. సో ముందుగా తెలువెలుగు విషయానికి వస్తే, తెలువెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్గా చికెన్ డేంజర్, ఫారం కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా, తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో అధికం, ఫార్మ్స్ కోళ్లకు మోతాదు మించి యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు. నేను చెప్పినా కదా, వీటి దొరకబట్టి సూదులు కూర్చున్నాయి. 30 రోజుల్లోనే డైరెక్ట్ 3 కిలోల కోడి అవుతుంది. ఒక చిన్న చిన్న పిల్లని తీసుకొస్తే ఎట్లా సాధ్యమవుతుంది? అది మొత్తం ఇంజెక్షన్లు, వాటికి పెట్టే దానాలు చూస్తే అడగోలు కెమికల్స్, వాటిని తింటే రోగాలు పక్క. ఇక కాంగ్రెస్ గూటికి ముగ్గురు మాజీ మంత్రులు, తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్, రానున్న జేహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా చేరికలు, పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రెడీ. గ్రేటర్లోని ముగ్గురు మాజీ మంత్రులకు కాంగ్రెస్ గాలం. ఇక ఇద్దరి మీద స్కామ్ల ఆరోపణలు ఉన్నాయి. సబితినారెడ్డి మాత్రం ఒకరైతే స్కామ్ల ఆరోపణలు ఏమీ లేవు, కానీ డెఫినెట్గా కాంగ్రెస్ బ్లడ్డే కాబట్టి తిరిగి వచ్చే అవకాశం ఉండటంగా భావిస్తున్నారు. ఇక సిఎస్ అవుట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన ఐఏఎస్ల గుర్రు, శాంతికుమారి టార్గెట్గా రహస్య సమావేశం, తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణ, ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఐఏఎస్లు బలి కావడంపై ఆందోళన. ఈనాడు విషయానికి వస్తే, సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు, అర్ధరహితం, సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం, ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు కీలక తీర్పు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా. ఇక జాతిగా నిలిపింది, దేశంగా కలిపింది రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకున్నా, ఇలాంటి వివక్ష లేకుండా కంటి రెప్పలా కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది. కనిపించని సింహంలా ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అనుక్షణం ఊపిరిలూదుతోంది మన రాజ్యాంగం. 75 ఏళ్ళు అవుతున్నట్టు రాజ్యాంగాన్ని రచించి. ఇక్కడ మనం గమనిస్తే ఎన్నిసార్లు సవరణ జరిగిందయ్యా? 135 సార్లు. కేవలం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 130 సార్ల సవరణలు జరిగినాయి. ఒక రాజ్యాంగాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, దానికి కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసి, 3 ఏళ్ల పాటుగా సమయం తీసుకొని ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం కనీసం 25 నుంచి 50 ఏళ్ల వరకు కూడా కనీసం మనం దాన్ని ఎటువంటి సవరణలు లేకుండా అమలు చేయలేకపోయినామనంటే అర్థం చేసుకోండి. ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకోవడం, ఆ చట్టాలు మార్చడం, సవరణలు చేసుడు. సో ఏదేమైనా ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి 75వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనమట. ఇక అదానీతో అంటకాగింది బారాస నేతలే, కేసీఆర్ హయాంలోనే అదానీ సంస్థలకు పనులు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు నాయకులే అర్థం కావడం లేదు. ఎవరికి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధానం మా ప్రభుత్వంలో ఉండదు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ మొన్న స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిపోయింది కదా, దాన్ని తిరస్కరించి నీ పైసలొద్దు, నీ కథ వద్దని చెప్పి తిప్పి పంపిరంట. ఓ లేఖ ద్వారా ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి అదానికి పంపించిన, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి పంపించిందట. ఇక పక్కనే రాగిరేకుల పైన రాజ్యాంగం, వరంగల్కు చెందిన వైద్యారోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాజ్యాంగంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు 7 నెలల పాటు శ్రమించి 250 రాగి రేకుల పైన రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు ఆయన. పలు చటి రాగి పత్రాలపై ఇంకు అయిపోయిన బాల్ పెన్తో 2023 నవంబర్లో మొదలుపెట్టి ఈ ఏడాది మే వరకు ఒక్కో అక్షరాన్ని చెక్కారట. ఒక్కో అక్షరాన్ని చెక్కినట. దాని మీద ఇంత భద్రంగా రాగి రేకుల మీద ఆ రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా రాసుకొచ్చిందట. నిజంగా చాలా కష్టమైన పని అది, అంటే సులువైన పని ఏం కాదు చెక్కడం అంటే. చూడండి, నిజంగానే ప్రింట్ తీసినట్టుకున్నది అది. ఇకపోతే నేడు పార్లమెంట్లో రాజ్యాంగ వేడుకలు, మహాడ్రామా, ముఖ్యమంత్రి అభ్యర్థిపైన అనిశ్చితి తేల్చుకోలేకపోతున్న మహాయుతి, మేడిగడ్డలో ఎప్పటికప్పుడు నాణ్య తనిఖీలు జరిగాయా అంటూ కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు. ఇక అయ్యో బిడ్డ
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి. 21 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించిన దక్కని ప్రాణం. దుఃఖ సాగరంలో కుటుంబం. ఇటువంటి మరణాలు ఇంకెన్ని చూడాలను? ఒకటి కాదు, రెండు కాదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు పాలించేటువంటి పాలకులు మారుతున్నారు, వాళ్ళు ఉపయోగించే నినాదాలు మారుతున్నాయి, ఐడియాలజీలు మారుతున్నాయి, కానీ ఈ సిద్ధాంతం మాత్రం మారతలేదు, ఈ యొక్క నానుడి మాత్రం మారతలేదు. ఇంకెన్ని రోజులు ఇంకా బీద మధ్యతర కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నా, ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా, బోధిన్నా, ఇంకెన్ని మరణాలు చూడాలి ఇట్లా? ఇక పక్కనే అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తున్నారన్న కేటీఆర్. ఇక రాజీవ్ స్వగృహ ఇల్లు భూముల వేలం. 2000 కోట్ల ఆదాయం అంచనా. గృహ నిర్మాణ సంస్థకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆరోగ్యంపై చలిపంజా. అనూహ్యంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న దగ్గు జలుబు బాధితులు. అశ్రద్ధ చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. వృద్ధులు పిల్లలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. ఉదయం సుమారుగా 8 గంటల సమయం వరకు కూడా, ఆ తర్వాత సాయంకాలం సుమారుగా 5 గంటల నుంచే మొహానికైతే మాస్క్ ధరించండి. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గిన కొద్దీ పొల్యూషన్ అనేది చాలా అధికమవుతుందట. దీని కారణంగా అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నదట. సో మాస్క్ ధరించండి ఈ చలికాలం పోయేంత వరకు కూడా. మరోవైపు బీసీ కేటగిరీలను పునర్వ్యవస్థీకరించాలి, కొత్తగా బీసీ జాబితాలో చేర్చాలంటూ ఇప్పటి వరకు కమిషన్కు 1024 విజ్ఞాపనలు. డిసెంబర్ 9లోగా హైకోర్టు నివేదిక. బీసీ కమిషన్ బహిరంగ విచారణలో కమిషన్ చైర్మన్ జి నిరంజన్. ఇంకా ఇవి ఈనాడు హెడ్లైన్స్. కానీ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూస్తే కనుక, అండమాన్ దగ్గర 6 టన్నుల డ్రగ్స్ విలువ 25,000 కోట్లు. 6 మయన్మార్ జాతీయుల అరెస్ట్. తీర గస్తీ దళం నిఘా విమానం ద్వారా గుర్తింపు. ఇక అదానీ 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాయించాం. స్కిల్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే అదానితో బీఆర్ఎస్ హయాంలో 5 ఒప్పందాలంటూ నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు. ఇక పీఠికకు బాసట. సౌమ్య లౌకిక వాదాల చేర్పు సరైనదే. అవతారికను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. విచారణ అనవసరం. సామ్యవాదం అంటే సమానత్వం. మతంలోని లోపాల నివారణకు కూడా లౌకిక వాదంలో భాగం. సుప్రీం వ్యాఖ్యలు. ఇక కొన్ని వర్గాలకే భూ కేటాయింప, అది రాజ్యాంగ వ్యతిరేకమే స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవోలు రద్దు. వారు కట్టిన సొమ్మును వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని ఆదేశమాట. వీళ్ళు కట్టినటువంటి సొమ్ము ఏదైతే హౌసింగ్ సొసైటీలో కట్టినటువంటి ఆ డబ్బు ఉన్నదో తిరిగిచ్చేయమని చెప్పిరట. ఇకపోతే 13 ఏళ్ల పోరడు కోటిగాడు 1.10 కోట్లతో రాజస్థాన్ సొంతమైన వైభవ్. భువనేశ్వర్కు జాక్పాట్ 10.75 కోట్లు. దీపక్ చహార్కు ఐపీఎల్ వేలంకు సంబంధించింది. ఇక గూడు ఎప్పుడు? మార్చిలో ఇందిరమ్మ పథకం షురు. 8 ఏళ్లు గడిచిన అమలేది. లక్షల మంది పేద నిరీక్షణ. ఇందిరమ్మ కమిటీల నియామకమే పూర్తవలే. జాబితాలు ఖరారయ్యేది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ అసలు దానికంటే కొసరదానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళంతా. అసలు దానికంటే కొసరదానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అబాస్ పాలవుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలకి, వాళ్ళు చేసే పనులకి ఏ మాత్రం పొంతం లేకుండా పోతున్నది. ఎప్పుడు చూసినా వాళ్ళు బిజీ కనబడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి అందరికి ఇట్లా ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు. మరి ఆ బిజీ ఎందుకో, ఆ తిరుగుడు ఎందుకో, ఆ ఉరుకులాట ఎందుకో, ఆ ఉత్సాహం ఎందుకో అర్థమవుతలేదు. ఆ జాబితాలు ఖరారయ్యే ఇప్పుడు ఇళ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు. రేపు మాపు అని కాస్త ఇది రేపటిదానికి రూపం లేనట్టు కనబడుతున్నది. ఇక పిల్లలకు సొంత వైద్యం. ఇష్టారీతిన యాంటీబయోటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు. సో చిన్న జలుబు వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏమొచ్చినా, తలనొప్పి వచ్చినా కూడా వెంటనే టాబ్లెట్ తీసేయడంతో ఏమవుతుందంటే తెలియక యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడేసి పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నట్టు ఒక వార్త. ఇక వేలం ధాన్యాన్ని అమ్మేశారు. రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు. ఈ నెల 30న నివేదికకు పౌర సరఫరా సంస్థ ఎండీ ఆదేశాలు. 9 జిల్లాలోని 395 మిల్లుల్లో తనిఖీలు. ప్రభుత్వం ఆదేశాలు. ఇక పక్కనే కాంగ్రెస్ను కూకటి వేలుతో పెకిలిస్తాం. రైతుల భూములు గుంజుకుంటున్న నియంత రేవంత్కు బుద్ధి చెప్తాం. మరి నువ్వు చేసింది మల్లన సాగర్ దగ్గర? నువ్వు పొడిచిన ఆ పని ఏంది? మరి నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏంది? మల్లన సాగర్ దగ్గర, కాళేశ్వరం బ్యారేజ్ దగ్గర నువ్వు చేసిన నిర్వాహకం ఏంది? నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. నిజంగా పోరాడుతున్న లగ్గిచర్ రైతులు కనుక నువ్వు ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే వాళ్ళ పోరాటం అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేది. ఎప్పుడైతే నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అయినవో పాపం వాళ్ళ ఉద్యమం నీరు గారిపోయింది. నిజంగా ఇప్పటికి కూడా చెప్తున్నాం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ఈ ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ పేరు వినిపిస్తోందో, మీకు నిజంగా అభ్యంతరం ఉంటే అధికారులతోని మీరు కనుక పోరాడాలనుకుంటే డెఫినెట్గా కొన్ని నిబద్ధతతో కూడినటువంటి నిజమైనటువంటి మీడియా ఛానళ్ళు, మనుషులు, ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ ఉన్నాయి. వారిని ఆశ్రయించండి.
డెఫినెట్గా తొలి వెలుగు మీకు అండగా ఉంటుంది. కానీ ఇటువంటి వాళ్ళని పట్టుకొని మీరు పక్కన కనుక వేసుకుంటే పిల్లిని సంకల పెట్టుకున్నట్టే ఇదంతా. ఓ సామెత ఉంటుంది కదా, ఎదురు పిల్లిని సంకల పెట్టుకున్నట్టు అని చెప్పి. సో పిల్లిని సంకల పెట్టుకున్నట్టే ఇదంతా కథ. సో వీళ్ళని దయచేసి దగ్గర తీస్తే మీరు ఇంకా ఆగమైపోతారు. దయచేసి గమనించాలి. మీరు గమనించండి, నిజంగా మీరు చేసే పోరాటంలో మీ పోరాటం సంబంధించి కొన్ని సార్థకత, ఓ న్యాయము, ఓ కథ, ఓ చర్చ వచ్చిందా? ఏమున్నా వీళ్ళ చుట్టే చర్చ జరిగింది. కానీ వీళ్ళు కుట్ర చేసిరు, వీళ్ళు కుట్ర పైన వీళ్ళ చుట్టే చేసిరు. కానీ అంతెందుకు, ఓ 2-3 రోజులు కూడా అక్కడి నుంచి కొంతమంది రైతుల్ని, మహిళల్ని పట్టుకొచ్చి కొంత రాజకీయంగా రాద్ధాంతం చేసి రేవంత్ సర్కార్కి నెగిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మీరు నిజంగా బయటకు వచ్చినా కూడా వీళ్ళే మిమ్మల్ని బయటకు పట్టుకొచ్చారనే పేరు పోయింది. మీరు నిజంగా వచ్చి మీ ఆవేదన వెలగక్కినా కూడా వీళ్ళే మీతో మాట్లాడిస్తున్నారని ఒక పేరు పోయింది. అందుకే నేను ఏమంటున్నా, వీళ్ళను పట్టుకొని మీరు ఎంబడి తిరిగితే పిల్లిని సంకలేసుకున్నట్టే, పిల్లిని సంకలేసుకొని తిరిగినట్టే. సో వీళ్ళని ఎంత దూరం ఉంటే అంత బెటర్. ఇక పీఠముడి సీఎం ఎవరనేది తేల్చుకోలేకపోతున్న మహాయుతి పక్షాలు. ఇక పక్కనే బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసిందంటూ ఒక వార్త హైలైట్గా ఉన్న తర్వాత రాష్ట్రంలో అంబర్ రెసోజెట్ పరిశ్రమలు. ఇక పాన్ 2.0 ఏం 2.0 క్యూఆర్ కోడ్లతో పాన్ కార్డుల నవీకరణ. ఇక 2028 దాకా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కీలక నిర్ణయాలకు కేంద్రం కేబినెట్ ఓకే. ఇక వెలుగు విషయానికి వస్తే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ హైకమాండ్ మొగ్గు ఆయన వైపేట. ఇక అదానీ 100 కోట్లు మాకొద్దు అంటూ తేల్చెప్పిన ముఖ్యమంత్రి. ఇక పక్కనే క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం. కాళేశ్వరం కమిషన్కు చెప్పిన ప్రాజెక్ట్ ఏఈడిఈలు ఇంత నిర్లక్ష్యం ఎందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళలో 85% యువతే. గత 11 నెలల్లో జిహెచ్ఎంసీలోని 3 కమిషనరేట్లలో 81,230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా పట్టుబడ్డ వారిలో 85% యూత్ ఉన్నారు. భారీ ఫైన్లు, శిక్షలు వేసినా, లైసెన్స్ రద్దు చేసినా మార్పు రావడం లేదట. కింద చూస్తే యుఎస్ ఆర్మీ నుంచి ట్రాన్స్జెండర్లు అవుట్. అమెరికా ఆర్మీలో ట్రాన్స్జెండర్ల సేవలు నిషేధించే ఉత్తర్వులపై ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారు. దీంతో 15,000 మంది అన్ఫిట్ కానున్నారట. ఆర్మీ మొత్తం ట్రాన్స్జెండర్ ఉన్నారట. ఆయన వచ్చి సంతకం పెడితే అవుట్ అట్లంతా. ఇక 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు తేలే. రేవంత్ సర్కార్ను కూకటి వేలతో పకిలిస్తామన్న కేటీఆర్. లగచర్లో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నారు. కూకటి వేలతో కాదు కదా, కనీసం వాళ్ళని టచ్ కూడా చేయలేపో. నీకు నైతిక హక్కు లేదు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి బేసిక్గా మీడియా జర్నలిస్టులు కానివ్వండి, ప్రజలు కానీ సహకరిస్తారు. నీకు ఎవరైనా సహకరిస్తారు? కనీసం నీకు నైతిక హక్కులే అని చెప్తున్నాం కదా. ఇక పక్కనే ఆసిస్పై అఖండ విజయం. పార్లమెంట్లో అదానీ రగడ, జేపీసీ వేయాలని ప్రతిపక్షాల డిమాండ్. మణిపూర్ హింసపై చర్చకు పట్టు. అపోజిషన్ ఆందోళనతో గందరగోళం. తొలి రోజు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు వాయిదా. జిహెచ్ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. 18 నెలల కూతురితో కలిసి తండ్రి సూసైడ్. బిడ్డ అనారోగ్యం, అప్పుల బాధతో మనస్తాపం. చెరువులో దూకి బలవన్ మరణం. నిజామాబాద్లో విషాదం. ఇక 10 గ్రాముల పిట్ట, పచ్చాకుల జిత్త. రష్యా నుంచి చెన్నూరుకు వలసొచ్చిన బుజ్జి పక్షి. రోజు 10,000 పురుగులు తింటూ పర్యావరణానికి మేలు. చెన్నూరు అటవీ ప్రాంతంలో WWF టీం స్టడీ. 76 జాతుల పక్షులు, 22 రకాల సీతాకోక చిలుకల గుర్తింపట. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే పాపం శైలజ ప్రాణం పోయింది. 14 ఏళ్లకే 100 ఏళ్లు. 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక. నిజంగా ఇది చాలా దురదృష్టకరంగా, దౌర్భాగ్యం. ఇది నిజంగా ఎన్ని ప్రభుత్వాలు ఉంటాయి. బీఆర్ఎస్, కేసీఆర్ బై రేవంత్ వస్తుంది, రేవంత్ బై ఇంకొకరు వస్తుంది. కానీ ఈ నానుడి మాత్రం మారతలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేసుకోవాలన్న భయమే. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పంపించాలన్న భయమే. ఏంది ఇన్ని దుర్మార్గాలా? మరి వాళ్ళ ఇళ్ళలో ఇట్లే బోధింటారా? వాళ్ళ ఇళ్ళలో ఇట్లే ప్రాణాలు కోల్పోతారు? వాళ్ళ ఇంట్లో అనారోగ్యం ఇట్లే పడుతున్నారా? అయితే దీనికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని ఏమంటారంటే శవాల మీద పీడాలు ఎలుకునే బాపత అంటారు వీళ్ళని. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క పేపర్ కరెక్షన్ చేసి గ్లోబరీనా సంస్థకు అప్పచెప్పి 23 మంది విద్యార్థుల యొక్క ఆత్మహత్యల కారణమైనప్పుడు ఎడబైనవు. అప్పుడు పాపం అనిపించలేదా? అప్పుడు ఎడబైనవు. మరి ఆ రోజుని ప్రశ్నించినటువంటి వ్యక్తివి నువ్వు. కనీసం వారికి పాపం అని చెప్పి అనని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. మళ్ళీ వచ్చి
గుర్తుపెట్టుకో, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నువ్వేమో ఇంకా నేను మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కారునో లేకపోతే ఇంకొకరు మళ్ళీ ప్రజల్ని మభ్య పెడతానంటే నువ్వు పోరాడి ఏం పోరాడుతావు పడు. కానీ ఇటువంటి విషయాల్లో నైతికత మాత్రం నీకు లేదు. నువ్వు ఎంత కొట్లాడుతావు నీ ఇష్టం కొట్లాడు, కానీ నిన్నెవరు పట్టించుకుంటూ లేడు. ఫస్ట్ నువ్వేదో పాపము పుణ్యాల గురించి లెక్కలు కట్టుడు, నువ్వు చాలా శుద్ధపూస అయినట్టుగా ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపితే ఫస్ట్ మనది మనం గడుక్కుందాం, తర్వాత పక్కన నుండి గడుకుదాం. ఫస్ట్ నీది నువ్వు గడుక్కో, నీ ఉన్న బుర్ర గడుక్కో. నీకు నైతికత ఉన్నదా మాట్లాడేంత? ఫార్మా పొగ, సిమెంట్ సెగ, కొడంగల్లో కాలుష్య పరిశ్రమల కలవరం. ఫార్మా కంపెనీలకు తోడుగా అదానీ సిమెంట్ ప్లాంట్ 9 ఇది అగ్రిమెంట్ కుదుర్చుకున్నది ఎవరు? ఈ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి అగ్రిమెంట్ కుదుర్చుకున్నది ఎవరు? నువ్వు కాదా? సిగ్గున్నదా జీడిగింజ అంటే? నల్లగున్న నాకేం సిగ్గన్నదట. తన కిందన్నటువంటి ఆ నల్లతనం తెలుస్తలేదు, కానీ ఎదుటికి మాత్రం నల్లగున్నావు ఏలేదు చూపుతున్నారు వీళ్ళు. ఆ అగ్రిమెంట్ కుదుర్చుకున్నదే బీఆర్ఎస్ పార్టీ కదా. ఆ నలుగురి కోసమే రేవంత్, వీళ్ళపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు. ఇక నేను వద్దన్నా సీఎం చేస్తుండు. ఫార్మాపై గురునాథ్ రెడ్డి స్పందనను వివరించిన గిరిజనులు. సీఎం దగ్గరికి తీసుకువెళ్తానని తెలిపిన రైతులు. ఇక కొండారెడ్డిపల్లి అష్టదిగ్బంధం, గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ బార్కెట్లతో మూసివేత, మీడియా రాజకీయ నేతలకు నో ఎంట్రీ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు క్లోజ్. మాజీ సర్పంచ్ సాయిరెడ్డికి కన్నీటి వీడ్కోలు, భయంతో చివరి చూపునకు రాని స్థానికులట. అదానీపై పీచేముడ్, 100 కోట్ల విరాళం వాపసిస్తున్నట్టు సీఎం వెల్లడి. ఇక ఒప్పందాలను రద్దు చేయాలి. దావోస్ ఒప్పందంలా సంగతేంది? అదానీ అవినీతి బయటకు రాగానే రేవంత్ యూటర్న్ అంటున్న హరీష్ రావు. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి మొత్తం మీద. సో ప్రధానంగా మనం చూసేది 3 మాజీ మంత్రులకు సంబంధించి, ఆ తర్వాత కేటీఆర్ రాజకీయాలు.